నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఘనంగా కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీ ఎంపీగా అరవింద్ కు టికెట్ కన్ఫర్మ్. ఆర్మూర్లో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్. ఆర్మూర్లో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. 6 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసి పోలియో పూర్తిగా తరిమి కొట్టేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేసి ప్రతి 6 సంవత్సరాలు నిండిన చిన్నారులకు ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పోలియో వల్ల ఎందరో చిన్నారులు ఇప్పటికీ ఎదగలేకపోతున్నారని చెప్పారు. ప్రజలకు అవగాహన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తూ పోలియో నిర్మూలన చేయడంలో ప్రజల్లో ఎంతో అవగాహన వచ్చిందన్నారు. ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వాళ్ళకు ఆరోగ్యవంతంగా ఉంటారు, రకరకాల వ్యాధులు వచ్చే భవిష్యత్తులో రావు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఎవరింట్లోనైతే 5 సంవత్సరాల లోబడి పిల్లలు ఉంటారో, చిన్న పిల్లలు ఉంటారో, తప్పకుండా ఆయా గ్రామాల్లో ఆ గ్రామ సైజును బట్టి 1, 2, 3, 4, 5 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్లలోకి వెళ్ళి ఇవాళ ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మిస్ అయిన వారు కూడా ఎవరైనా ఉంటే, వేరే ఊర్లకు పోయిన వారు ఉంటే వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం తీసుకుపోవాలని చెప్పి అధికారులను సూచించడం జరిగింది. వైద్య సిబ్బంది, అట్లనే ఆశా వర్కర్లు, అట్లనే అంగన్వాడీలు అందరూ కూడా సమన్వయంతో ఆర్మూర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీయాగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ధర్మాన్ని కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, హిందూ దేశ స్థాపనకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని పేర్కొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండే సాంప్రదాయాలు, ధర్మాన్ని తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. పార్టీ లేదైనా ధర్మం గురించి అందరం ఒకటం. మన కళ్ళ ముందు మన బిడ్డలు, మన సంతానం అవమానపడద్దు. ఇట్లాంటి బిడ్డలు పొద్దున ఏమంటారు, క్యాప్ పెట్టుకొని తిరుకోలాగా బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది. చరిత్ర అంతా రక్తస్తిక్తమైపోయింది మొత్తం భారతదేశ చరిత్ర. కాబట్టి వీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు. కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇట్లాంటి చండీ యాగాలు నిత్య నూతనమై ఎట్లున్నది, అగ్నిహోత్రంలో ఎట్లా జరుగుతున్నది, హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు, గుళ్ళు, మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై ఈ జాతిని కాపాడాలని. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 36వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు కాలనీలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేసుకున్నారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని అన్ని రకాలుగా శుభ్రం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు సైతం ప్రబలకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది అని ఏ రీతిగా అయితే అంటుంటామో, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మరి ఇప్పుడు ఇది 36వ వారం కాబట్టి 3, 6 చాలా చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది. మరి ఇదే రీతిగా ఐక్యంగా కాలనీ వాసులందరూ కూడా తమ కాలనీని శుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా పాటించాలని కోరుకుంటూ శివరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి తోడుగా కాలనీలో ఉన్నటువంటి అందరూ యువకులు, నాయకులు అందులో పాల్గొని ఈ యొక్క కాలనీని పూర్తిగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీగా మార్చడానికి కృషి చేస్తూ ఈ కార్యక్రమంలో మా గల్లీ వాసులందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినారు. వారికి మా ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలో నూతన అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో వచ్చాయని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అమర్ మాట్లాడుతూ నూతన హంగులతో అమర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని తక్కువ ఫీజుతో అందిస్తామని, ప్రతి గురువారం ఉచిత సేవలు సైతం ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నాయకులు తదితరులున్నారు. మేము ఇవాళ మన నూతన హాస్పిటల్ అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరుగుతుంది. మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు, స్త్రీల సమస్యలకు సంబంధించిన సేవలు, ప్రసూతి వైద్య సేవలు మరియు జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మన దగ్గర ప్రతి గురువారం కూడా ఓపీ సేవలు ఫ్రీగా ఇస్తున్నాము. ఆర్మూర్ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల కమ్యూనిటీ భవనంలో టీఎస్ఎన్పి డిసిఎల్ తెలంగాణ విద్యుత్ పెన్షనర్ల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, టాస్కో ఎండీ ప్రభాకర్ పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. పెన్షనర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని, సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు, కోశాధికారి మహదేవ్, ఆర్మూర్ ఆపరేషన్ డివిజన్ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి ఎల్టీ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సభ్యులు తదితరులున్నారు. తీసి పారేస్తున్నట్టు కూడా మాకెవ్వరికీ చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే తీసేశారు. ఇక్కడ వృద్ధులం కాబట్టి మేము అడిగినా సరే మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి ఉద్దేశం. మేము ఉద్యోగస్తులం కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఫండ్గా మా యొక్క డబ్బును అక్కడ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళం. మేము అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము. వేచి చూస్తున్నాము, ఎంతో ఓపికతో పెద్దలను వేచి చూస్తున్నాము. ఇక కుదరదు అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం తలుపులు తట్టడానికైనా సరే వెనకాడం. మాకు కావాల్సింది ఏంటంటే ధర్మ సంస్థాపన. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ నేతల శుభకార్యాలు, వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బాల్కొండ, ఆర్మూర్లో జరిగిన టీఆర్ఎస్ నేతల వివాహ శుభకార్యాల్లో ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ నేతలను సైతం ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్తో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు రాకేష్ రెడ్డి స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పుడే పెట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పోలియో డే సందర్భంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు ప్రతి పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు తదితరులున్నారు. పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఇండియాలో. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక 2 దేశాల్లో మాత్రమే ఒక 4-5 కేసులను గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడం జరిగింది. దాంట్లో భాగంగా మన భావి తరాల వారికి ఎటువంటి పక్షపాతానికి సంబంధించినటువంటి పోలియో వ్యాధి రాకుండా ఈ యొక్క 2 చుక్కలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 చుక్కలు నిండు జీవితానికి ఎంతో సంతోషదాయకం. ఆల్బర్ట్ సబిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కనుగొన్నటువంటి ఈ మందును మనకు ఈ 2 చుక్కల రూపంలో నోట్లో వేయడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకు అంటే 0 to 5 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు ఇది మనకు క్యాంప్ ఉన్నప్పుడల్లా మనము వాళ్ళకు అందిస్తే వాళ్ళకు పరిపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి మనము భావితరాన్ని అందించవచ్చు. జిల్లా ఎంపీ అరవింద్కు రెండవసారి బీజేపీ ఎంపీ టికెట్ ప్రకటించడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఎంపీ అరవింద్కు రెండవసారి బీజేపీ టికెట్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, భారీ మెజారిటీతో జిల్లా ఎంపీగా అరవింద్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. గతంలో ఏ విధంగానైతే నిజామాబాద్ పార్లమెంటు ఎలక్షన్లలో ఈ ఆర్మూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ అన్న గారికి 30,000 మెజార్టీ ఏ విధంగా ఇచ్చినామో ఈసారి అంతకుమించి రెట్టింపు మెజార్టీ దాదాపు 50 నుంచి 60,000 మెజార్టీ ఆర్మూర్ నియోజకవర్గమే ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా అరవింద్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తూ మొన్నటి సభలో కూడా చెప్పారు. పసుపు రైతుల యొక్క ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ యొక్క ధరను 20,000 వరకు తీసుకెళ్లే బాధ్యత నాది అని రాసివ్వగలుగుతా అని చెప్పి అంత పకడ్బందీగా ఒక నమ్మకంతో చెప్పినటువంటి వ్యక్తి అభివృద్ధి విషయంలో కూడా తను ముందుంటాడని మేము కోరుకుంటూ రాబోయే గతంలో ఏదైతే ఎలక్షన్స్లో నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత మెజార్టీతో గెలిపించారో దానికి డబల్ మెజార్టీ తీసుకొచ్చి మనమందరం కూడా అరవింద్ అన్ననే కాదు ఈ దేశానికి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం కూడా అవసరం ఉందని చెప్పి మనమందరం చాటి చెప్పాలని తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైఫ్ హాస్పిటల్, కృష్ణ కార్డియాక్ సెంటర్, జ్యోతి డెంటల్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం మేరు సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ మేరు కులస్తుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఇందుకు గాను సహకరించిన లైఫ్ హాస్పిటల్, కృష్ణ కార్డియాక్ సెంటర్, జ్యోతి డెంటల్ హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘ సభ్యులు తదితరులున్నారు. న్యూరో స్పెషలిస్టు శ్రీకాంత్ లోహియా గారు వీరి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో వైద్య శిబిరం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మేరు కులస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సద్వినియోగపరచుకోవాలని మేరు పట్టణ శాఖ
అధ్యక్షులు రఘునాథ్ గారు ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. అందులో ప్రముఖ వైద్యులు డాక్టర్ వాను రామగిరి గారు మరియు కొట్టూరు వంశీ గారు మరియు శ్రీకాంత్ లోయ, డాక్టర్ శ్రవంత్ రెడ్డి, డాక్టర్ నాగభూషణం ఎంబీఎస్ గారు మరియు కొట్టూరు జ్యోతి గారు వారి యొక్క అమూల్యమైన సేవలు అందించి ఉచిత వైద్య శిబిరంలో అందరికీ చికిత్సను అందించినందుకు పట్టణ నేర్చుకుంటున్నాం. మేము ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్, ఆలయ ఉపాధ్యక్షుడు ఎల్టీ కుమార్, కోశాధికారి భూమయ్య, సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. ఖమ్మంలో జరిగే సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ ఆర్ఐపిసిసి, సిపిఐఎంఎల్ పార్టీలు విలీన మహాసభలకు ఆర్మూర్ పట్టణం నుండి ప్రజాపంత నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ 3 పార్టీల విలీన మహాసభలకు ఆర్మూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లడం జరుగుతుందని అన్నారు. 3 పార్టీలు విలీనం చేసి జాతీయ పార్టీగా అవతరించి ఐక్యమైతే మహాబలమని నమ్మి మతోన్మాద ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ఖమ్మం నడిబొడ్డున విప్లవ సంఘాల ఐక్యత మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ నాయకులు తదితరులున్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ భూస్వామి విధానం కాదు, ఇవాళ పెట్టుబడిదారి విధానం పెరిగిపోతా ఉంది, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఈ 3 కమ్యూనిస్టు పార్టీలు ఒక ఐక్యతను చాటి ఈ మహాసభను ఖమ్మంలో జరుపుకోబోతా ఉంది. కాబట్టి ఖమ్మంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి, అట్లాగే ఈ 2 రోజులు 4, 5 జరిగేటటువంటి ప్రతిదిన మహాసభను కూడా విజయవంతం చేయాలని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో జరిగిన వివిధ శుభకార్యాలలో, వివాహాది కార్యాలలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భవనంలో ఆర్ఎంపీ డాక్టర్ల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు తదితరులున్నారు. ఊరందరికి ఆర్ఎంపీ అంటే అందరికి కావాల్సిన వాళ్ళు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీలకు. ఏదో మీకు ఆవేశం ఎక్కువ వచ్చిందనుకో నష్టపోయేది మీరే, మీ కుటుంబమే. కాబట్టి ఆ కోపాన్ని, ఏదైనా అవమానాన్ని దిగమింగుకొని దాన్ని మీకు సరైన సమయంలో సరైన వేదికల మీద తీసుకోండి. కాబట్టి మిగతా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రావచ్చు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించామని చెప్పారు. స్వామివారిని చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారని వేద పండితులు గురుమంచి చంద్రశేఖర శర్మ తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు రథోత్సవం, జాతర నిర్వహించనున్నామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, క్యాషియర్ లక్ష్మణ్, వైస్ క్యాషియర్ గంగాధర్, దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. నిత్య ఉపాసన హోమము మరియు నిత్య బలి ప్రదానము, స్వామివారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమము, కళ్యాణోత్సవ కార్యక్రమం లోపల చాలామంది దూర ప్రాంతాల నుంచి మహిళలు, అనేక భక్తులు ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది. మరియు రేపు ఉదయము సామూహిక కుంకుమార్చన, సాయంకాలము రథాంగ హోమము, రథ హోమము, ఇవన్నీ కూడా నాగవెల్లి కార్యక్రమాలన్నీ కూడా 3 రోజుల పాటు దోన్పాల్ గ్రామ ప్రజల, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ భక్తుల ఆధ్వర్యం లోపల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ పోలియో చుక్కలను వేయించడం వల్ల పిల్లలకు అంగవైకల్యం రాకుండా ఉంటుందన్నారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు పల్స్ పోలియో నిర్వహించారు. ఏర్గడ్ల మండలం తొర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అన్నదానం జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ సంఘ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి సంతోష్, సలహాదారులు ఈశ్వర్, మహేష్, మారుతి, అశోక్, నరసయ్య, రాజేశ్వర్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన సత్రము ప్రారంభమైంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. సాయంత్రము 4 గంటలకు కూడా నాగవేలి కార్యక్రమం ఉంది. ఈ జాతరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా గ్రామం తరఫున, ప్రజల తరఫున, మా పెద్ద మనుషుల పక్షాన అందరి తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రజలు, భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి జాతరను విజయవంతం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు మా కమిటీ తరఫున, ఆదర్శ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 చుక్కలు మీ పిల్లల జీవితానికి భరోసా అనే నినాదంతో మండల కేంద్రంలో ఉన్న ప్రతి ఊరు, ప్రతి గడప, ప్రతి వాడ చిన్నారులకు మండల ప్రజాప్రతినిధులు మరియు అధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను తీసుకొని మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పోలియో కేంద్రాలకు వెళ్ళి 2 చుక్కలు పోలియో వేయించాలని కోరారు. మీ చిన్నారులకు భవిష్యత్తులో పోలియో బారిన పడకుండా మరియు అంగవైకల్యం రాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అని తెలిపారు. ఈ పోలియో చుక్కలు ఇప్పుడే జన్మించిన శిశువు నుండి 5 సంవత్సరాల నుండి ఉన్న ప్రతి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఘనంగా కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీ ఎంపీగా అరవింద్ కు టికెట్ కన్ఫర్మ్. ఆర్మూర్లో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్. ఆర్మూర్లో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఇది ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.